క్రైస్తవులమైన మనము రేపు మన పరిస్థితి ఎలా ఉంటుందో, రేపు మనం ఏ విధంగా జీవించాలి, రేపు ఏం బట్టలు వేసుకోవాలి అని ఇలాంటివన్నీ మనము విచారించకూడదు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 6వ అధ్యాయము 31 నుండి 33 వచనాల్లో ఈ విధంగా చెప్తూ ఉన్నారు. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకొందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఆమేన్. అంటే ఎప్పుడు కానీ రేపటిని గూర్చి చింతించకూడదు. ఎందుకంటే ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి వేసుకుందుమో అనేవి ఇహ సంబంధమైన చింతలు మనము పక్కన పెట్టి దేవుని రాజ్యమును నీతిని మొదట వెదకాలని ఇక్కడ యేసయ్య చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే మన పరలోకపు తండ్రి అయిన దేవునికి మనకి ఏం కావాలో, మనకి ఏం అవసరం ఉన్నాయో ఆయనకి తెలుసు. ఆకాశ పక్షుల కంటే మనము శ్రేష్ఠులము, ఎందుకంటే అవి విత్తవు కోయవు, అయినా దేవుడు వాటికి సమకూరుస్తున్నాడు కదా. అటువంటి చిన్న పిట్టలకే ఆయన అంతగా తిండి సమకూరుస్తున్నప్పుడు మన యొక్క ఆలోచనలు, మన యొక్క అవసరాలు ఆయనకి తెలియదా? అంటే మనము పని చేయకుండా కూర్చోవాలని కాదు, కానీ మనకు నిజముగా ఏమి అవసరమో ఆయనకు తెలుసు. ఎందుకంటే ఆయన మనకు పరలోకములో తండ్రి అయిన దేవుడు. ఏనాటి చింత ఆనాటికే చాలునని ఆయన అన్న విధంగా రేపటిని గురించి చింతించకుండా ఆయనలో నివసిద్దాం. ఆమేన్.